ఇరాన్కి సంబంధించి ఇరాన్ వెళ్ళి అటు పక్కన గల్ఫ్ దేశాల మీద దాడులు తీవ్రంగానే చేస్తూ వస్తుంది. ఇజ్రాయెల్ మీద కూడా దాడులు చేసింది. మన తెలుగు వాళ్ళు ఎవరో వాళ్ళ TV9 వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు అక్కడ తెలుగు సంఘం వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే మొదటి 2 రోజులు మాత్రం పెద్ద ఎత్తున మిస్సైల్స్ వచ్చి పడ్డాయి, కానీ లోపలికి పడింది లేవు. ఎక్కడో ఒకటో అర మ్యాక్సిమం అక్కడ ఐరన్ డోమ్ కంట్రోల్ చేసేస్తుంది. ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి ప్రతి ఒక్క ఇంట్లో కూడా బంకర్ ఉంటుందట. అక్కడ ఆ బంకర్లో ఇంకోటి జనం రోడ్డు మీద సైరన్ వినబడుతుందట. ఇట్లాగ వస్తున్నప్పుడు వెంటనే దగ్గరలో ఏది ఉంటే అది మనిల్లు అనినే కాదు, ఎవరింట్లో ఉన్నా సరే ఆ బంకర్కి వెళ్ళిపోవడమేనట. అది ప్రాబ్లం ఏం లేదు, అక్కడ ఏర్పాట్లు అంతా బాగానే ఉంది. మొదటి 2 రోజులు తప్ప అప్పుడు నిద్రలు కూడా లేవు ఆ టైంలో. తర్వాత చూస్తే అసలు ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు పెద్దగా ఏం రావట్లేదు అని చెప్తున్నారు. అంటే దాన్ని బట్టి ఇజ్రాయెల్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అదే సందర్భంలో సౌదీ అరేబియా, దుబాయ్ ఇట్లాంటి చోట్ల మొదటి 2 రోజులతో పోల్చుకుంటే తీవ్రత బాగా తగ్గింది. అంటే ఇరాన్ వాడేటటువంటిది తగ్గిందా లేకపోతే వాడేటటువంటి సైన్యం తగ్గిందా అన్నటువంటిది చూడాలి. బట్ ఇరాన్ మీదన దాడులు అయితే ఇటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ పెంచినవి. తాజాగా దాదాపుగా ఆయా ప్రాంతాల్లో పడినటువంటి ఏవైతే ఉన్నాయో మిసైల్స్ అటు ఇరాన్ అధ్యక్షుడు, అంటే నిన్న పార్లమెంట్ భవనాన్ని పేల్చారు, ఇవాళ అధ్యక్షుడి భవనాన్ని పేల్చారు, సెక్యూరిటీ కౌన్సిల్ బిల్డింగ్ను కూడా పేల్చేసింది ఇజ్రాయెల్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమాత్రం పనిచేయట్లేదు. యుద్ధ విమానాలు ఇరాన్ దగ్గరుండి అవి పాతకాలపై దేనికి పనికిరావు. దాంతో ఆ యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ని ఎదుర్కోలేకపోతున్నది, అమెరికాని ఎదుర్కోలేకపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే భూమి మీద మాత్రం 10 లక్షల సైన్యం ఉన్నటువంటి ఇజ్రాయెల్ స్ట్రాంగ్ కాబట్టి భూమి మీద వీళ్ళు యుద్ధానికి దిగట్లా. గాల్లో నుండి వస్తుంటే ఏం చేయలేకపోతున్నారు, నేవీ నుండి వస్తుంటే ఏమీ చేయలేకపోతుంది ఇరాను. దానికి ఓన్లీ కిందకి దిగితే మత పిచ్చతో ఉండేటటువంటి వాళ్ళతో ప్రమాదం కాబట్టి నడుస్తుంది. మిగతాదంతా కూడా పెను విధ్వంసం పైనుండి చేస్తుంది అందుకే ఇజ్రాయెల్.